నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సహాయ చర్యలు పర్యవేక్షించిన ప్రతిపాటి. ప్రకాశం బ్యారేజీపై కుట్రలు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని వ్యాఖ్య. కన్నుల పండుగగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్న భక్తులు. దాతృత్వం చాటుకున్న వాసవి క్లబ్. పలువురు నిరుపేద ఆర్యవైశ్యులకు పింఛన్లు పంపిణీ. వేలూరు గ్రామంలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వార్షికోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఏ మారుతి వరప్రసాద్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోని 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు, ఎంతో మందికి తాగునీటిని అందించే వరప్రదాయిని లాంటి ప్రకాశం బ్యారేజీపై కుట్రలు చేసిన వాళ్లు ఎవరైనా ఎంతటి స్థాయిలో అయినా వదిలిపెట్టకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఒకవైపు వరద గుప్పిట చిక్కుకున్న విజయవాడ నగరాన్ని ఎలా కాపాడాలా అని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, గేట్లు కూల్చాలని ప్రయత్నించిన వారి మనస్తత్వాల గురించి ఆలోచిస్తేనే ఆందోళనగా అనిపిస్తోందన్నారు. ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఆ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి అన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సోమవారం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పర్యటించారు. బాధితుల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 45వ డివిజన్ పరిధిలోని సితార కూడలి, కబీళ సెంటర్, జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ప్రస్తుత పరిస్థితులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు పూర్తి స్థాయిలో ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలన్నారు. బాధితులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల నాణ్యత గురించి పరిశీలించారు. రామరాజ్యం నగర్, చనుమోలు వెంకట్రావు వంతెన వద్ద పూడికతీత పనులను పరిశీలించారు. వరద నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లలో 3 ఒకరివే కావడం, వారంతా వైకాపా పెద్దల అనుచరులు, సన్నిహితులు కావడం కాకతాళీయం అనుకోలేమన్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన క్రిమినల్ కేసులు పెట్టడం మంచిదైందని, పూర్తి నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విపత్తు సమయంలో అసలు ఇలాంటి ఆలోచనలు వారికి ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని, ఇకపై ఇలాంటి శక్తులపై అన్ని విభాగాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఏదో ఒకటి చేసి సమాజంలో అలజడి, అశాంతి, భయాందోళనలు రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందాలని చూసే వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు చిలకలూరిపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రాంతాల్లో గణపతి విగ్రహాలు కొలువు తీరాయి. చిన్న పెద్దలంతా కలిసి గణపతి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వాడవాడలా వెలసిన వినాయకుని ప్రతిమలతో శోభాయానం సంతసించుకుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇక గణపతి బప్పల ప్రతిష్టాపనతో పాటు 10 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించనున్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దయుంచయ్యా దేవ, నీ అండదండ ఉండాలయ్యా, చూపించయ్యా త్రోవ. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా, దయుంచయ్యా దేవ, నీ అండదండ ఉండాలయ్యా, చూపించయ్యా త్రోవా.
వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. వారు నిరుపేద ఆర్యవైశ్యులకు ఇచ్చే నెలవారీ పెన్షన్ల పంపిణీలో భాగంగా ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో దాదాపు 70 మందికి ఆర్యవైశ్య 200 రూపాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ 204A పల్నాడు జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివ సుబ్రహ్మణ్యం, కేబినెట్ సెక్రటరీ తవ నాగమలేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఆడిటర్ ఐతా ప్రసాద్, వాసవి ఐఈసీ ఆఫీసర్ అరవపల్లి సత్యనారాయణ, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మద్ది గురునాథం, చిలకలూరిపేట బీజేపీ పార్టీ కన్వీనర్ జయరాం రెడ్డి, పట్టణ బీజేపీ అధ్యక్షులు పి బ్రహ్మానందం, వాసవి క్లబ్ సభ్యులు కొత్తూరి హనుమంతరావు, జనసేన పార్టీ నాయకులు అచ్చుకోల మురళి పాల్గొన్నారు. వ్యాపారాలు అన్ని సమృద్ధిగా, సంతానం, మంచి చెడు, ఇళ్ళు, వాకిలన్నీ చక్కగా అందరికీ సమృద్ధిగా ఇచ్చారు. వాసవి అమ్మవారు ఎన్ని మనకి ఎందుకు ఇచ్చిందంటే, లేని వాళ్ళకి నువ్వు కొంత సాయం చేయరా, నీ దగ్గర ఉన్న దాంట్లో, నీకు వచ్చిన దాంట్లో, నువ్వు సంపాదించే దాంట్లో నువ్వు అంతా బాగున్నావు, చక్కగా ఉన్నావు, నువ్వు కూడా కొంత లేని వాళ్ళకి, జీవనోపాధి లేని వాళ్ళకి, పనులు చేసుకోలేని వాళ్ళకి, అంగవికలాంగులకు, ఆర్య వయస్సులకు అందరికీ కొంత సహాయం చేయమని మనకి ఇవన్నీ ప్రసాదించారు అమ్మవారు. ఆ ఉద్దేశంతో మేమందరం కూడా మీ అందరికీ ఇక్కడ నెలవారీ వృత్తాపత్తిగా ఎంతో కొంత ఇవ్వాలా, మందులకో మాకుకో దేనికో దానికి అక్కడికి వస్తాయని మా వంతు కృషిగా ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు, 800, 1500 అలా ఇస్తూ మేము మీ అందరినీ నెల ఇస్తున్నాం. కాబట్టి చిలకలూరిపేటలో దయగల దాతలందరూ ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరూ స్పందించి ఇంకా చాలామంది వృద్ధులకి, పేదలకి, వికలాంగులకి మేము సహాయం చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది అడుగుతున్నారు, అయ్యా మాకు కూడా పింఛనండి అయ్యా, ఏం ఆధారం లేదని అడుగుతున్నారు. అందుకని దయగల దాతలు సహకరించి చిలకలూరిపేటలో ఉన్నటువంటి వాసవి క్లబ్ ఆఫీసర్లు నాకు కానీ, జిల్లా గవర్నర్ అయినటువంటి నాకు కానీ, తవ నాగమల్లేశ్వరరావు గారిని, అరపల్లి సత్యనారాయణ గారిని, లేదు మా ఆడిటర్ ప్రసాదరావు గారిని మీరు సంప్రదించి నెలకు ఎంతో కొంత 1000 కావచ్చు, 2000 కావచ్చు, 500 కావచ్చు ఇస్తే ఇంకా మరి కొంతమంది వృద్ధులకి సేవ చేయగలిగిన వాళ్ళు అవుతాం. మనం అందరం ఆర్య వయసులో మనం ఒకరికి ఇట్లా ఇచ్చేవాళ్ళం కానీ మనం తీసుకునేవాళ్ళం కాదు. ఇది గమనించి మీరందరూ ఎంతో కొంత కృషి చేస్తే ఇంకా ఎక్కువ మంది మన ఆర్య వయసుల్ని మనతో సమానంగా వాళ్ళు కూడా ఆర్య వయసులో కులంలో జన్మించారు. అది గమనించుకొని వాళ్ళకి మనం అవకాశం ఉంది కాబట్టి మనం వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కూడా కాపాడుకుందాం. చిలకలూరిపేట గవర్నర్ శ్రీ సుబ్రహ్మణ్యం గారు, కొలిశెట్టి సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల కూడా పేదలకి, ఎవరు లేని అనాథలకి, అభాగ్యులకి, ఈ వికలాంగులకి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 200 పెన్షన్ ఇవ్వటం చాలా హర్షణీయం. ఎందుకంటే గవర్నమెంట్ చేసే పనులు గవర్నమెంట్ వారు చేస్తున్నారు. ఇంకా కొంతమంది అభాగ్యులు ఏమీ లేక, నోచుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఇక్కడికి వాసవి క్లబ్ ద్వారా
వీరు సేవా కార్యక్రమాలు ముందుండి గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా ఆకర్షితునై ఈరోజు ఈ క్లబ్బు ద్వారా కొంతమందికి వీరి ద్వారా సహాయం చేయటం జరుగుతున్నది. దీంతో భాగంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా భావంతో మనమందరం కూడా సేవ చేయాలనే దృక్పథంతో మేము ఇక్కడ రాములవారి గుడి రెడ్ల బజార్ నందు ప్రతి నెల కూడా అన్నదానం చేస్తున్నాం. అలాగే సాయిబాబా గుడి దగ్గర కూడా ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. సాయిబాబా గుడికి స్థలదాతని మా అన్నయ్య గారు, నేను, తోట వీరాంజనేయులు గారు. అది బాగా 2000 మంది దాకా ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. అట్లాగే రాములవారి గుడి దగ్గర టెలిగ్రాఫ్ ఆఫీస్ పక్కనే మేము కూడా సేవాభావంతో ప్రతి నెల జన్మ నక్షత్రం రోజున 1700 మందికి అన్నదానం చేయటం చాలా సుపరిణామం. ఎందుకంటే మనం ఎంతో సంపాదిస్తాం, కానీ మనం పేదల్ని ఆదుకోవటంలోనే మనకి ఎంతో తృప్తి ఉంటుంది. ఆ తృప్తి మనం సేవాభావంతో చేస్తే మనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో మనల్ని కాపాడతారు. అలాగే వీరు కూడా ఈ సేవాభావంతో చేస్తున్నందుకు నేను చాలా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని తప్పము. వివిధ ప్రభుత్వ శాఖలో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతి సాధించాలి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీ, వివిధ శాఖల జిల్లా అధికారులు స్వీకరించారు. వాటిని అధికారులు సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. చిలకలూరిపేట మండలం వేలూరు శివారు నందు ఉన్న కుప్పగంజి వాగుపై లో లెవెల్ వంతెన స్థానంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేయాలని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు వినతి పత్రాన్ని అందించినట్లు వీసీకే పార్టీ ఇన్ఛార్జి వంజా ముత్తయ్య తెలిపారు.
ఈ లో లెవెల్ వంతెనపై గతంలో వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఓవర్ఫ్లో కారణంగా కొంతమంది వ్యక్తులు జంతువులు కూడా గల్లంతైన సందర్భం ఉన్నదని ఈ వంతెనపై నుంచి వేలూరు సందెపూడి గణేశునివారిపాలెం తుళ్లపాడు కొప్పరు వరకు నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయని తెలియజేశారు. అందువల్ల ఈ వంతెన స్థానంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఇక బ్రిడ్జ్ నిర్మాణానికి తప్పకుండా కృషి చేస్తామని, కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసమే ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభివృద్ధికి సంబంధించిన పనుల కోసం ముందుంటారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రజావారధి కార్యక్రమం ద్వారా నిజమైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నవతరం పార్టీ కృషి చేస్తుందన్నారు. మరి చిలకలూరుపేట మండలం వేలూరు శివారులో గల కుప్పగంజి వాగుపైన లో లెవెల్ చట్ట మరి వర్షాకాలంలో మరి దానిపైగా నీరు ఓవర్ఫ్లో కావటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది జరగడం, వేలూరు మీదుగా మరి సందిపూడి తొర్లపాడు కొప్పరు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది జరగడం గత చాలా కాలంగా ఉంది. మరి దీనిలో గతంలో కొంతమంది మనుషులు పడిపోవడం, పశువులు కూడా పడిపోవడం, మరి గల్లంత అవ్వడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మొన్న వేలూరు గ్రామానికి ఇచ్చేసినటువంటి మరి స్థానిక శాసనసభ్యులు వారు ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా మేము వీసీకే పార్టీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని. మరి అందులో భాగంగానే ఈరోజు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు సోదరులు మరి రావు సుబ్రహ్మణ్యం గారిని కలిసి కూడా మరి వారికి కూడా ఈ సమస్య పట్ల స్పందించమని అధికారులు ప్రభుత్వం దృష్టికి మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా వారిని కూడా కోరడం జరుగుతుంది. ఏదైతే చిల్లూరుపేట మండలం వేలూరు రోడ్లో ఉన్నటువంటి లో లెవెల్ చట్టా దగ్గర కుప్పగంజి వాగు ఏదైనా వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ రాకపోకలు ఆగిపోవడం, దాని మీద నుంచి ప్రవహించడం జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో మనుషులు అట్లాగే పశువులు కూడా గల్లంతవడం జరిగింది. ఇటీవలి కాలంలో మొన్న వరద వచ్చినప్పుడు కూడా మరి చిలకలూరుపేట సంబంధించినటువంటి తహసీల్దార్ గారు అట్లాగనే ఇంకొక డిప్యూటీ కలెక్టర్ గారు నాగమణి గారు వాళ్ళతో కలిసి అక్కడ ఆ ప్రాంతాన్ని నేను కూడా పరిశీలించడం జరిగింది. మరి వీసీకే పార్టీ నుంచి ఈరోజు వంజా ముత్తయ్య గారు అక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం తరపు నుంచి నిర్మిస్తే బాగుంటుంది, ఈ విషయం మరి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి అట్లాగనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది చాలా నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. ఈ విషయం మరి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన కూడా చాలా సానుకూలంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో డ్రైన్ల మరి వాటి మరమ్మతులు చేయించడం కానీ, పుల్లారావు గారు గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పట్ల సత్వరమే స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ బ్రిడ్జి కూడా అత్యవసరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి అంశాన్ని కూడా వంజా ముత్తయ్య గారు ఈ విషయం మీద దృష్టి పెట్టడం చాలా మంచి పరిణామం. దీన్ని ఖచ్చితంగా ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి నవతరం పార్టీ నుండి తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి మా వంతు కృషి మేము కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వార్షికోత్సవాల సందర్భంగా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో సిపిఐ జెండాను పల్నాడు జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఏ మారుతి వరప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమరజీవి కామ్రేడ్ బొంత దానియేలు సమాధి వద్ద చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కార్యదర్శి కామ్రేడ్ నాగపైరు రామసుబ్బాయమ్మ పూలమాలను వేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ తాళ్లూరి బాబురావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పార్టీ జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు పేలూరి రామారావు, ఆరాధ్యుల రామకృష్ణ, వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి కందిమళ్ల వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ సర్పంచి బొంత తిరుపతయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలోని నిరీక్షణ ప్రార్థనా మందిరంలో సోమవారం గాస్పెల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ 20వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనా సమావేశం నిర్వహించారు. యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయం పాస్టర్ నందమూరి క్రిస్టర్ ప్రత్యేక సందేశం వినిపించారు. ఇందులో భాగంగా గత 20 ఏళ్లుగా ఫెలోషిప్ సాధించిన ఆధ్యాత్మిక విజయాల గురించి పెద్దలు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ సుబ్బారావుతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని చర్చిలలో సేవ చేస్తున్న పాస్టర్లు, మహిళా పాస్టర్లు పాల్గొన్నారు. సీనియర్ పాస్టర్లను సత్కరించారు. మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని సాధారణంగా ఫెలోషిప్ అనగానే ఎలక్షన్ ఉంటుంది. రెండు గ్రూపులు ఉంటాయి. ఒకరికంటే ఒకరు
16వ వచనం నుంచి నేను మీకు చదువుతా, దయచేసి ఒకసారి వినండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.